10వ రోజు మేము అక్కడ ఉండాలి. అయినా మీకోసం భజో మహాభారతం సునో రామాయణం గీతా పారాయణం తరించు జీవితం. భజో మహాభారతం సునో రామాయణం గీతా పారాయణం తరించు జీవితం. భజో మహాభారతం సునో రామాయణం గీతా పారాయణం తరించు జీవితం. భజో మహాభారతం మరణాన్ని మరువకు గురుడా గురిసేగు ఎందుకు నరుడా మరణాన్ని మరువకు గురుడా మిడికేగు ఎందుకు నరుడా మిడికేగు ఎందుకు నరుడా పయనాన్ని మరువకు గురుడా. భజో మహాభారతం సునో రామాయణం గీతా పారాయణం తరించు జీవితం. భజో మహాభారతం పిల్లలు పిల్లలెవరు నిన్ను గన్నది వాళ్ళెవరు 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 నీ తోడు వచ్చేదెవరు నీ వెంట నడిచేదెవరు నీ తోడు నడిచేదెవరు నీ వెంట వచ్చేదెవరు. బంధాలు రాస్తుదేరా బంధాలు రాస్తులేరా మిగిలేదా రడుగుల నేల మిగిలేదా రడుగుల నేల. భజో మహాభారతం సునో రామాయణం గీతా పారాయణం తరించు జీవితం. భజో మహాభారతం ఇల్లు వల్ల కాడే గదరా పడుకునేది పాడెల గదరా ఇల్లు వల్ల కాడే గదరా పడుకునేది పాడెల గదరా ఇల్లు వల్ల కాడే గదరా పడుకునేది పాడెల గదరా ఇల్లు వల్ల కాడే గదరా పడుకునేది పాడెల గదరా. ఓసేది నలుగురు గదరా పగిలేది కుండే గదరా ఓసేది నలుగురు గదరా పగిలేది కుండే గదరా. ఇది చివరి ప్రయాణము కాటి కాల సమమము ఇది చివరి ప్రయాణము కాటి కాల సమాజము రగిలిందా నీచిది మంట రగిలిందా నీచిది మంట మిగిలింది కయేముందంట. అందుకే చిరునవ్వులతో బతకాలి చిరంజీవులుగా ఎదగాలి చిరునవ్వులతో బతకాలి చిరంజీవులుగా ఎదగాలి చిరునవ్వులతో బతకాలి చిరంజీవులుగా ఎదగాలి చిరునవ్వులతో బతకాలి చిరంజీవులుగా ఎదగాలి చిరంజీవులుగా ఎదగాలి. ఆదర్శమైన ఆదిలాబాదులో యువతరం యూతులెక్కుండాలి. మళ్ళా మీ ఊరికి నేను రావాలి ఆటల పాటల సప్పటతో మీ మెప్పులు పొందాలి.
ఎదుటి వారిని బతికించాలి. సపాట్లు గట్టే కొట్టాలి. థ్యాంక్ యూ గట్టిగా చప్పట్లు. ఒక్కసారి ఒక్క నిమిషం దేవన్న, ఇప్పటిదాకా పాము గురించి 3 సార్లు వేసిన వాళ్ళు. ఆ పాము కథ నేను చెప్తా, ఒకసారి వినాలి. ఈ ప్రకృతి చాలా గొప్పది. ఎందుకంటే మీ అందరికి తెలుసు, జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒకటైన చేతనం. ఇదే పాటే కాదు, చూడ సకాని తల్లి చుక్కల్లో జాబిల్లి, మబ్బుల్లో నాగా మల్లి, నా పల్లె పాలా వెళ్ళి మళ్ళీ జలమంటూ ఉంటే దూరంలో. ఈ పాటే కాదు, కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిసి మొక్కితే అమ్మరా, ఆదికే ఇది పాదురా, కాదంటే ఏది లేదురా. అనేక రకాల పాటలు రాసినటువంటి మన అందశ్రీ గారు ఈ జే తెలంగాణ రాసిన అందశ్రీనే. అందుకనే ఆ అందశ్రీకి మా వరంగల్ కాకతీయ యూనివర్సిటీ ఒక డాక్టరేట్ ఇచ్చింది. ఏ పాటకో తెలుసా? గంగా సినిమాలో 3 పాటలు రాసిండు. ఆ 3 పాటలకు సహజ కవిగా, ప్రకృతి కవిగా డాక్టరేట్ ఇచ్చింది ఈ కాకతీయ యూనివర్సిటీ. ఇప్పటిదాకా మీరు అందరూ లేచిల్లు, 3 సార్లు లేచిల్లు ముచ్చటగా. దేనికోసం? ఆ పాము కోసమే లేచిల్లు. అందుకే నేను చెప్పదలుచుకున్న అప్పటి నుంచి నాకు ఆరాటం ఎక్కువ అవుతుంది. ఇప్పుడు అవకాశం దొరికింది చెప్తున్నా. ఒక్కటే మాట. డాక్టర్ గిరినార్ కళాకారుడు 100 రూపాయలు పాటకు స్పందించి గట్టిగా చప్పలు కొట్టాలి. అందుకనే పాము పడగపై పొదిగినట్టియా పాలముద్రలు. ఒక్కసారి పాము పడగపై పొదిగినట్టియా పదముద్రలు ఎవరివో, పాడే కోయిల పాటలోనా పాట మధురిమయకడిదో, వెదురు ముక్కలో దాగి ఉన్న వేల రాగములు ఎవరివో, నెమలి పింఛముల హత్తుకున్నారి విల్లు రంగులు ఎక్కడివో, పంచభూతముల కన్న బిడ్డల ప్రకృతి తత్వము పాడవే మనసా, పాము పడగపై పొదిగినట్టియా పదముద్రలు ఎవరివో, పాడే కోయిల పాటలోనా పాట మధురిమయకడిదో, ఉమ్మ నీరులో ఊరే శిశువుకు, ఉమ్మ నీరులో ఊరే శిశువుకు ఊపిరి నూదేదెవ్వరో, పరిమళాలు వెద చల్లు కస్తూరి పండించునది ఎవరో, మినుగురు మీనులు మిలమిల మెరిసే మణి దీపాలు ఎక్కడివో, గంటలో పట చిక్కుకున్న కంఠనాదము ఎక్కడిదో, అబ్బురపరిచే అద్భుతాలకు అలరారే కాల గమనమున పాము పడగపై పొదిగినట్టియా పాదముద్రలు ఎవరివో, పాడే కోయిల పాటలోనా పాట మధురిమయకడిదో, ప్రాణకోటిలో ప్రణవ గీతమై పల్లవించునది ఎవ్వరో, పండుతున్న ప్రతి విత్తనానికి పాలుగాపినది ఎవరో, నెలకు నింగికి నిచ్చెనలేసిన నీటి దారలు ఎక్కడివో, నీటిలోన జీవించే ప్రాణులకు నిదుర పుచ్చున్నది ఎవరో, చూడముచ్చటగా సృష్టి వినాశనం ఎంత పాడినా తని విధీరునా పాము పడగపై పొదిగినట్టియా పాదముద్రలు ఎవరివో, పాడే కోయిల పాటలోనా పాట మధురిమ ఎక్కడిదో, పాట మధురిమ ఎక్కడిదో. ఇది ప్రకృతి. అవునా కాదా? తప్పుడు ఎత్తలేరు ఎవరు, లీనమైపోయారు. అందుకనే తెలుసు కర్యానికి ఒకసారి గట్టే సపాటు కొట్టాలి. శివుడి మీద ఆ తల్లికి చాలా ప్రేమ ఉన్నదట.
ఒక్కసారి దండం పెడితే రావు రావు మయగా అందరు ఎందుకు పడతారు ఇంకా ఉన్నది రా టైము అలుగుతాండ్రా కర్రోడు అడగకు పాట గట్టిగా చప్పట్లు కొట్టాలి కర్రోనికి ఇంకా అనదా తారా మాయలో కొంత పడదు కొడుకు ఒకసారి గట్టి కొడితే మళ్ళీ మాట్లాడా ఎందుకు ఎరికేనా నాకు కూడా మిమ్మల్ని చూస్తుంటే ఎంత అంగరంగ వైభవంగా కూర్చున్నారు మీరంతా. చాలా ప్రోగ్రాంలు వేసినారు అన్నతో, కానీ ఇంత మంచి ఎవరు కూర్చోలే. లేతాను మళ్ళీ కూర్చుంటాను, అవునా కదా? నిద్ర వచ్చినప్పుడు నిద్ర పక్కా పెడతాను మీరంతా, నిజమా కాదా? అవునా కాదా? చెప్తలేరు. అందుకనే మీ అందరూ తెలిసిన పాటే, నాకు ఇష్టమైన పాట, మా డెవలప్ సీజరానికి ఇంకా బాగా ఇష్టం ఆ పాట. నిజంగా శివుడు అయితే ఆ చెట్టంత కొడుకును మరి ఎందుకు బలిస్తున్నాం అని చెప్పి ఆ తల్లి బాధపడే పాట మీ అందరికి తెలుసు. మా మిట్టిపల్లి సురేంద్ర రాసిన పాట. రాతి బొమ్మల్లో కొలువైన శివుడా, రక్తబంధము విలువ నీకు తెలియదురా, నుదుటి రాతలు రాసెవో బ్రహ్మదేవా, తల్లి కొడుకుల ప్రేమ నీవు ఎరుగవురా, తల్లి